ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారు జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతారో, వీరికి మంచి సమయం ఎప్పుడు రాబోతుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి. అయితే 2024లో కుంభరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మీ లైఫ్ ని సెటిల్ చేస్తుంది, మిమ్మల్ని కష్టాల ఊబిలో నుంచి బయటపడేస్తుంది. మరి ఆ వ్యక్తి ఎవరో కాదండి, మీకు బాగా దగ్గర మనిషి. మరి 2024లో కుంభరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం ఏ విధంగా లైఫ్ సెటిల్ చేస్తుంది, మిమ్మల్ని కష్టాల ఊబి నుంచి ఏ విధంగా బయటపడేస్తుంది, అసలు మీ లైఫ్ ఏ విధంగా సెటిల్ అవుతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో కుంభరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ యొక్క వీడియోని షేర్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కుంభరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఎవరైనా సరే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇకపోతే ముందుగా కుంభరాశి వారి గురించి చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశి గల వారు సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఏ చిన్న మాట అన్నా కూడా ఇట్టే నొచ్చుకుంటారో, చాలా బాధపడతారు. ఈ యొక్క రాశి గల వ్యక్తులకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు. అంటే ఏ పనైనా సరే అప్పుడే పూర్తి చేస్తారనమాట. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. కుంభరాశి వారు ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు. ఉత్సాహంగా ఉంటూ ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉంటారు. తమ ఆలోచనల్ని ఎవ్వరికీ తెలియనివ్వరు, గుట్టుగా మాత్రం ఉంటూనే ఉంటారనమాట. తమకు ఎంత ఆస్తిపాస్తులున్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. మీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో బతికేస్తూ ఉంటారో, ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి కూడా తెలియదు. కానీ ఒక ఆలోచనలో బ్రతికేస్తూ ఉంటారనమాట. ఇక కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తారు. నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం అంటే కూడా ఈ యొక్క రాశి వారికి చాలా ఇష్టం. కుంభరాశి వారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు మంచిగా దారితీస్తాయి. వీరి అందలం ఎక్కించి బలోపేతం చేసిన సమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవుతారు. కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు కుంభరాశి వారు. అయినా కూడా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేకపోతారు. అంటే వారు చేసిన తప్పును వారు సరిదిద్దుకోలేరన్నమాట. ఇతరులకు చెప్తారు గాని వారు మాత్రం ఆ పని చేయరు. ఇకపోతే యొక్క రాశి వారు కోల్పోయిన ధనం, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని పేరు వస్తుంది. కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమవుతాయి. మంచి లాభం, చక్కటి పేరు వస్తుంది. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. ఆ రకంగా ఎన్నో సమస్యలకు గురవుతారు. భూముల విలువ పెరగడం వలన ధనవంతులవుతారు. కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా సరే స్వశక్తితో తిరిగి సంపాదించుకుంటారు. శత్రువర్గము మీద విజయాన్ని సాధిస్తారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. ఆయన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు అనేది ఉండదు. కుంభరాశి గల వ్యక్తులకి ఆధ్యాత్మికంగా, వృత్తి, ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది.
కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వలన వీరికి శత్రువులు తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ తమ ఆలోచనల్ని ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక కుంభరాశి వారిది ప్రేమ తత్వం అని చెప్పుకోవచ్చు. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అస్సలు తెలియదు. అదేవిధంగా కుంభరాశి వారు సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకు నష్టం కలిగితే ఈ యొక్క కుంభరాశి వారు చాలా బాధపడిపోతూ ఉంటారు. వారికి బాధ కలిగింది, వారికి నష్టం కలిగింది అని ఫీల్ అయిపోతారనమాట. అయితే కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనే చందాన ఉంటుంది వీరి యొక్క వైఖరి అనేది. ఇదే వీరి యొక్క బలహీనత కూడా. ఈ గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గ్రహించలేకపోతారు, గుర్తించలేకపోతారు. ఎక్కడికి వెళ్ళినా తమ పంథను మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు. తమపై ఆధిపత్య ధోరణిని వీరు అసలు సహించలేకపోతారు. తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికి అస్సలు వెనుకడరు. కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు చాలా ఎక్కువ. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎంతమంది స్నేహితులుగా వచ్చినా, ఎంతమంది పరిచయమైనా తమ బంధుత్వాలను, స్నేహితులను అస్సలు వదిలిపెట్టరు. కుంభరాశి వారు ఇంటి భోజనం అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తుంటారు ఈ యొక్క రాశి గల వ్యక్తులు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతుంటాయి. వీరిలో ఉన్నటువంటి ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందుల్ని కలగజేస్తుంది. కుంభరాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవ్వరితోనూ పంచుకోరు. తమలోనే కుళ్ళి బాధపడుతుంటారు. ఉన్న విషయాన్ని మోహం మీద చెప్పటం వల్ల వీరికి విరోధాలు వస్తాయి. ఈ మనస్తత్వం వదిలితే వీరికి మంచిది. తగాదాలకు, మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు. కుంభరాశి వారికి చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, కీళ్ల వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం విషయంలో కొన్ని అలవాట్లను మార్చుకోండి. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మా ఆరోగ్యం బాగుంటుంది, డాక్టర్లు ఏం చెప్పారు అనేది గుర్తుపెట్టుకుని మీ మైండ్లో పెట్టుకుని మీ ఆరోగ్యాన్ని తగిన విధంగా బిహేవ్ చేయండి. ఇకపోతే ఈ కుంభరాశి వారు శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా, అలర్ట్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2024లో కుంభరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మీ లైఫ్ని సెటిల్ చేస్తుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. మిమ్మల్ని కష్టాల ఊబిలో నుంచి బయటపడేస్తుంది. ఆ స్త్రీ ఎవరూ కాదు, మీ తల్లి. అవును, మీ తల్లి నుంచి మీరు ఆశీర్వాదాన్ని తీసుకోవటం వలన మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. మీ సమస్యలు దాదాపు తగ్గుతాయి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. లక్ష్మి కటాక్షం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇకపోతే కుంభరాశి వ్యక్తులు మీకున్న కష్ట నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రు బాధలు పోవాలన్నా, మీరు ఈ యొక్క రాశి వారు పడుతున్నటువంటి బాధలు, సమస్యల నుంచి బయటపడాలన్నా మీ యొక్క ఇష్టదైవాన్ని మనసులో బాగా ప్రార్థించుకోండి. అలాగే కుంభరాశి వారికి శుక్ర, శని, బుధ మహర్దశలు బాగా యోగిస్తాయి. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు కలిసొస్తాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమనేది కాదండి. కుబేర కంకణ ధరణ, కాలభైరవ స్తోత్ర పారాయణం, రాజరాజేశ్వరి అష్టక పారాయణం, లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసేటటువంటి పూజ మీకెంతో మేలు చేస్తుంది. సో చూసారు కదండి, ఈ 2024లో కుంభరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేస్తుంది, మిమ్మల్ని కష్టాల ఊబిలో నుంచి ఎలా బయటపడేస్తుంది, మరి ఆ వ్యక్తి ఎవరు, మీకున్న కష్ట నష్టాల నుంచి బయటపడేయాలంటే మీరు పాటించాల్సిన పరిహారాలేంటి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి వారు గలవారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకున్న డౌట్స్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఎవరైనా సరే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు
వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఎందుకంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీరు పొందడానికి. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.